హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. మీకు తెలుసు మన ఛానల్లో విషయాల్ని కొంచెం విస్తారంగా ఇన్ డెప్త్ గా అనాలిసిస్ చేస్తామని. కానీ గీతాంజలి మళ్ళీ వచ్చింది అలాంటి సినిమా కాదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పసెస్ కోసం తీసిన సినిమా. అంటే జనాలను కొంచెం నవ్వించే ప్రయత్నం చేయడం, కొంచెం భయపెట్టే ప్రయత్నం చేయడం, అండ్ ముఖ్యంగా ఒక 2-2.5 గంటల టైం పాస్ ప్రొవైడ్ చేయడం. సో మూవీని మనం ఈ పరిమితుల దృష్టికోణంలోనే చూద్దాము. సో మరి మూవీ ఈ కేటగిరీస్ ని సాటిస్ఫై చేసిందా, అనుకున్న ఎయిమ్ ని అచీవ్ చేసిందా, ఆడియన్స్ ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేసిందా అంటే ఎస్, ఖచ్చితంగా చేసిందనే చెప్పాలి. మూవీ ఓపెన్ అవ్వడం కొంచెం ఫ్లాట్ గానే అవుతది. అండ్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని లాఫ్స్ ఉన్నా కూడా మోర్ ఆర్ లెస్ కొంచెం ఫంక్షనల్ గానే వెళ్తా ఉంటది. బట్ మూవీ బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి సెకండ్ హాఫ్ అండ్ ముఖ్యంగా కామెడీ ట్రాక్. సునీల్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. కామెడీ సత్య కూడా బ్రిలియంట్ చేసిండు. సత్య సునీల్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. మూవీలో ఒక ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ ఉంటది. సో సత్య క్యారెక్టర్ ఆ మలయాళం సినిమా గురించి మాట్లాడే విషయాలు, అండ్ సునీల్ క్యారెక్టర్ వచ్చేసి మన అందరికి తెలిసిన ఒక పాపులర్ సినిమాటోగ్రాఫర్ ని ఇమిటేట్ చేస్తా ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్, పెక్యులియారిటీస్ అన్ని బ్రిలియంట్ గా వర్కౌట్ అయినాయి. అండ్ చాలా వరకు మెటా రిఫరెన్సెస్ లాగా కూడా కనిపిస్తా ఉంటాయి. అగైన్ ఇదేదో హై లెవెల్ కామెడీ బ్రిలియంట్ సినిమా ఆ లెవెల్లో నేను మాట్లాడట్లేదు. ఈ సినిమాని మేకర్స్ ఒక పర్టికులర్ జోన్ లోనే తీసిండ్రు అండ్ కావాలనే తీసిండ్రు. అండ్ వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా అచీవ్ చేసిండ్రు. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ మనకేంటి అంటే మనం నవ్వుకుంటాం. అండ్ ఒక 15-20 మినిట్స్ స్ట్రెచ్ అయితే పొట్ట పగిలేలా నవ్వుకుంటాం. అసలు కామెడీ సినిమాలే తక్కువైన టైంలో ఈ మాత్రం నవ్వించడం కూడా చాలా పెద్ద విషయం. సో మూవీ చూడాలా వద్దా అన్న అనుమానంలో మీరుంటే, నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, జస్ట్ కొంచెంసేపు నవ్వుకుంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి. అండ్ ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనరే. సో దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. అగైన్ మళ్ళీ ఈ విషయాన్ని మీకు స్ట్రెస్ చేస్తున్నా, మూవీ టెక్నికల్లీ బాగోదు. సీన్ కాంటినిటీ, రైటింగ్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసినా మనం డిసప్పాయింట్ అవుతాము. సో బేసికలీ ఇట్స్ ఎ కాన్షియస్లీ మేడ్ సిల్లీ ఫిల్మ్ దట్ మేక్స్ యూ లాఫ్. చాలా పెద్ద ఆన్సాంబుల్ కాస్ట్ ఉంది అండ్ అందరూ వాళ్ళ వాళ్ళ పరిమితుల మేరకు బానే చేసిండ్రు. అండ్ అంజలి గారికి ఇది 50th ఫిల్మ్ అంట. ఈ మధ్య కాలంలో ఒక యాక్ట్రెస్ కి ఇంత లాంగ్ కెరియర్ ఉండడం చాలా చాలా రేర్ అచీవ్మెంట్. అండ్ అందులోనూ తెలుగు అమ్మాయి. సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో కోనా వెంకట్ అండ్ టీమ్ నుంచి మళ్ళీ ఒక హిట్ వచ్చిందని అనుకోవాలి. ఎలాగో హాలిడేసే కాబట్టి డెఫినెట్ గా వెళ్ళి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. జై హింద్.